సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అడ్డంకులు సృష్టించాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా, కెనడాలో పర్యటిస్తూ ఉంటే ఎలాంటి అభ్యంతరాలు లేవని, తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు మాత్రం ఎందుకు అడ్డంకులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం అమెరికా యూనివర్సిటీలను పరిశీలించేందుకు రేవంత్ రెడ్డి వెళ్తుంటే రాజకీయ కారణాలతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి అడ్డుకోవడం అనేది చాలా విచారకరం. ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాల్సిన పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉండే వివక్షతో కూడిన ఇలా ఆలోచనలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వానికి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈయన భూపేంద్ర భాయ్ పటేల్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి గారు, ఆయనకి ఏ ఆక్షేపణలు ఉండవు, ఏ అభ్యంతరాలు ఉండవు. ఆయన ఆగస్టు 16న ఇక్కడికి వచ్చింది, 23 వరకు అమెరికాలో ఉంటాడు. తర్వాత కెనడాలో 23 నుంచి పర్యటన ఉంది వారిది. 2 దేశాలు. గుజరాత్ ముఖ్యమంత్రి తిరగడానికి పర్మిషన్స్ ఉంటాయి, తెలంగాణ ముఖ్యమంత్రి తిరగడానికి మాత్రం అభ్యంతరాలు ఉంటాయి. ఆయన అనుమతి కోరితే ఇవ్వకపోవడం అనేది చాలా విడ్డూరం. ఇది ప్రధానమంత్రి గారు ఎందుకు మరి ఇంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అడ్డుకో